సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దానకిషోర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో హరితహారం మొక్కలు నాటడం, పన్నులు వసూలు చేయడం, రోడ్లు మరమ్మతులు, కాలువల క్రమబద్ధీకరణ మొదలైన అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. అధికారుల నుండి పలు సూచనలు, సలహాలు స్వీకరించారు. హరితహారంలో భాగంగా మొక్కల పంపిణీకి పన్నులు వసూళ్లు, రోడ్ల మరమ్మతులు, పనుల లక్ష్యాలు, కాలమరిమితిని నిర్దేశించారు. అంతేకాకుండా ప్రతి శుక్రవారాన్ని హరితహారం రోజుగా పాటించాలని మేయర్ తెలిపారు. మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ, ఏ విషయంలోనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ సడలింపులు ఇస్తారు, కానీ హరితహారం విషయంలో మాత్రం అందరూ పాల్గొని లక్ష్యాలను అందుకోవాలని, ఎవరికి సడలింపులు ఇవ్వరని తెలిపారు. అదేవిధంగా అన్ని పనులకు ముడిపడి ఉండేది డబ్బు కాబట్టి ఆస్తి పన్నులు వసూలు లక్ష్యాలను సాధించాలని కోరారు. So this is aggregation basically. They are called sanitation field assistants. These people can be constant. We have, elderly citizens. Warangal పోయినా, రామప్ప పోయినా, వేములవాడ పోయినా, ఎక్కడ పోయినా వందల సంవత్సరాల చరిత్రలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టే ఎన్నో చారిత్రక కట్టడాలు, ఎంతో చరిత్ర ఉంది. హైదరాబాద్లో ప్రతి కట్టడానికి ఒక చరిత్ర ఉంది. ఇలా చారిత్రక కట్టడాలు, హెరిటేజ్ అంటే మనకు దాని విలువేందో తెలియకపోవచ్చు. మన ఈ మధ్యన అమెరికాకు పోయినప్పుడు వాళ్ళ మ్యూజియంలో చూస్తుంటే ప్రతిదీ మనకు ఇక్కడ పెద్ద పెద్ద కట్టడాలు, పెద్ద పెద్ద నగరాలు, బిల్డింగ్లు, కత్తులు, డోళ్ళు, ఇక్కడ ఎన్నెన్నో ఉన్నాయి మన దగ్గర. చరిత్ర సృష్టించిన, మంచి పరిపాలన అందించిన ఎన్నో జాతుల రాజులు ఇక్కడ ఉన్నారు. అట్లాంటి చరిత్ర మనకిక్కడ కుప్పలుగా ఉంది, వందలాదిగా ఉంది. కాబట్టి దాని ప్రాముఖ్యత మనం గుర్తిస్తలేదు. కానీ అమెరికా మ్యూజియంలో చూస్తే వాళ్ళకు పెద్ద చరిత్ర, కొట్లాటలు, పురావస్తు కట్టడాలు, పురావస్తు గ్రంథాలు అంతగానో మనంతగానో లేదు. కానీ వాళ్ళు దాచుకొని దానికి